అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషిద్దాం పారి అంతకంటే మొదలు హెడ్లైన్స్. పోలీసోల లెక్క డీపీ పెట్టి ఆగం కథలు, పబ్లిక్ ను బెదిరించి పైసలు గుంజుతురు సైబర్ మోసగాళ్లు. రైతును అవమానించిన బెంగళూరు మాల్కు తాళం, ₹1 ట్యాక్సులు కట్టలేదని సీజ్ చేసిర్రు వారం. మెట్రోలో మేకప్ వేసుకున్న బుజ్జవ్వలు, వీడియో ఇంటర్నెట్ లో అవుతుంది మస్తుగా వైరల్. ఆన్లైన్ జమానాల మన పనులు అల్కగా ఎట్లా అవుతున్నాయో అల్కగా దోపిడి కూడా గట్లనే ఉన్నది. ముఖ్యంగా సైబర్ మోసగాళ్ళు గట్టని ఏషం ఉంటలేదు, చెప్పని మాటలు ఉంటలేవు. జనాలను మోసం చేసేటందుకు వాళ్ళు ఒక్కని తొవ్వలు ఉంటలేవు. ఇగో గీడొక్క పాల్తుగాడు పోలీసోళ్ళమని బెదిరించి పైసలు పట్టిద్దామని ఎట్లా ప్లాన్ ఇచ్చిండో చూడుర్రి. మీరు కూడా అందరికి షేర్ చేయురు ఈ వార్తను. సైబర్ దొంగగాలు ఎంత అల్కగా ఇంట్లో కూర్చొని దోచుకుపోతున్నారు. ఇక్కడ పోలీస్ పోట్లతోనో పెద్ద మనిషికి ఫోన్ చేసిర్రు. మేము పోలీసు వాళ్ళం మాట్లాడుతున్నాము, మీ కొడుకు ఇంట్లుండా అని అడిగిర్రు. లేడు బయటకు పోయింది సారు అన్నారు. అయితే మీ కొడుకు మాతానే ఉండు, ఒక ఆడవిల్లని అంగడి చేసిండు, మీ కొడుకు మీద కేసు అవుతుంది, మీ కొడుకు జీవితం దేనికి పనికి రాకుండా పోతుంది. మీడియాకు కూడా ఇంకా చెప్పలేదు. మీదే ఊరు అంటే మాది ముంబై అన్నాడు ఈ పిల్లగంతండ్రి. మేము కూడా ముంబైకి వెళ్ళి మాట్లాడుతున్నాము, మీ కొడుకు 12 లక్షల ఫైన్ పడ్డది, అట్లా కావద్దంటే నలుగురం పోలీసు వాళ్ళం ఉన్నాము, 40,000 అయితే మాకు ఫోన్ పేలో కొట్టు అని డైరెక్ట్ అడుగుతుర్రు. सर पुलिस लाइन से हूँ ना, आयुष कौन है? हाँ बोलिए ना। है मेरा बेटा पर मेरा बाप है, बताएं। सर आपका बेटा है, आपका बेटा सर इन टाइम कहाँ पर है? किधर भेजा था आपने? अभी तो बाहर है, बताएं। कहाँ पर? मुंबई। तो देखिए सर, आपको कुछ मालूम नहीं है आपके बेटे ने क्या किया है? नहीं, क्या हो गया? देखिए सर, आपका बेटा और आपके बेटे के 3 फ्रेंड लड़कों ने मिलके ना एक लड़की का रेप किया है। अच्छा। मामला सीरियस है, लड़की हॉस्पिटल में है, लड़की का डेथ होने वाला है। आपका बेटा इस समय अरेस्ट हो चुका है। अच्छा, कौन से शहर में? सर देखिए, आपका ये मेरे फादर का नंबर है, मेरे फादर को कॉल करें, इसीलिए सर आपको कॉल कर रहे हैं। अभी तक इसके ऊपर हमने कोई भी FIR नहीं दिया है, तो अभी सर इसका क्या करना है? इसको चलती कॉल में क्लियर करवा रहे हैं या इसके ऊपर FIR देके इसको मीडिया पे दे दें? मीडिया पे देंगे आप? हाँ देखिए सर, अभी इसके ऊपर FIR देना है या इसको क्लियर करवा रहे हैं, क्या करता है? तो अभी आपके साथ है वो? जी बिल्कुल सर, हमारी कस्टडी में है, इसको साइड पे रखा हुआ है। बात कराइए मेरी। बहुत ज्यादा ये आयुष नाम का लड़का जो साइड पे रखा है ना, इसको इधर लेके आओ। हाँ बेटा बात करो, ये बात करो अपने बेटे से। देखिए सर, आपका लड़का जो है ना काफी ज्यादा रो रहा है यहाँ पे। नहीं तो बात तो कराओ ना, मेरी बात तो करूँ उससे। 2 से 4 लाख वहाँ पे लगाओगे, हो सकता है कि IG आपके बेटे के ऊपर 5 से 6 साल का सजा कर सकता है, 12 लाख इसके ऊपर फाइन लगा सकता है। अच्छा, तो अभी सर आप कुछ सेवा कर सकते हैं तो आपके लड़के को यहाँ से छोड़ देते हैं। क्या चाह रहे हैं आप? देखिए सर, हम 4 ऑफिसर हैं, 3 मेरे कांस्टेबल हैं जो मेरे साथ इस केस में काम कर रहे हैं। तो आपको सर मैं एक जो है ना कांस्टेबल का फोन पे गूगल पे नंबर दे रहा हूँ। हाँ। इसके ऊपर हमें चाय पानी खर्चा पानी भिजवा दें। हाँ। आपके बच्चे को मैं यहाँ से क्लियर करके छुड़वा देता हूँ। किसी थाने में कोई रिकॉर्ड कोई FIR नहीं आने दूंगा। अच्छा, तो आपको मैं फोन पे नंबर दे रहा हूँ, अपना गूगल पे फोन पे ऑन करें। नहीं आप वो तो बताएं कितना भेजना है, तो मैं वैसी व्यवस्था तो देखूं। 4 ऑफिसर है ना, एक ऑफिसर का 10,000 है, आपने 40,000 देना है बस। ये 40,000 से आपके बच्चे को क्लियर कर देंगे। अरे यार 12 लाख के 40,000 समझ रहे हो आप? अरे कम से कम 4 लाख लो। అగో మా కొడుకుతో మాట్లాడియరా అంటే వాళ్ళ ఆస్కార్ లెవెల్ యాక్షన్ చూడుర్రి. ఒకటి ఏడ్చుకుంటా పప్ప అన్నాడు గంతే. అరే పిల్లగాని పక్క తీసుకుపోర్రి అన్నట్టు ఏమన్నా యాక్టింగ్ చేసిర్రా? మీ పిల్లగాడు మాట్లాడాడట, ఇప్పుడు బాగా ఏడుస్తున్నాడు అని మత్పరిచ్చిర్రు. 40,000 ఇయ్యి మీ కొడుకు మీద కేసు రాయమని చెప్పిర్రు. అగో 12 లక్షలు అన్నారు, కమ్సే కమ్ 4 లక్షలన్నా తీసుకోరా, 40,000 చాలుతాయి అనే వరకు సీనాలకు అర్థమైందని దెబ్బకే ఫోన్ కటింగ్ చేసిర్రు. ఇలా చాలా మందిని బురిడి కొట్టించిర్రు. కస్టమ్స్ కేసు అవుతుంది, మీ మీద ఆ కేసు అయింది, ఈ కేసు అయింది, అదైంది ఇదైందని బుగులు పట్టించి మస్తుగా పైసలు కొట్టేస్తారు. ఇసొంటోళ్ళు మాటలు నమ్మిరంటే కొంప మునిగినట్టే. ఇసొంటోళ్ళ ఫోన్లకు అస్సలే స్పందించొద్దు. బుగులు వాడి నమ్మిర్రా అనుకోర్రి, మీకు గుండె కాదు మీ అకౌంట్ లో పైసలు కూడా ఉడుచుకపోతారు. మంచిగా అయింది, గట్లనే కావాలి. లేకుంటే కళ్ళు నెత్తికెక్కి అన్నం పెట్టే రైతన్నని అవమానిస్తారా? ప్యాంట్ వేసుకరాపో అని 10 మందిలా పల్సగా చేస్తారా? దేని గురించి ఇంత గరం అవుతున్నా అనుకుంటుర్రా? గదే 3 వద్దుల కింద ఓ రైతు దోతి కట్టుకొని బెంగళూరులో కొడుకుతో కలిసి ఓ షాపింగ్ మాల్లకు పోతే సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారు కదా. దోతితోని లోపలికి రావద్దని రూల్స్ మాట్లాడి రుబాబ్ చూపించారు కదా. తప్పుడు కథలు పడ్డ ఆ మాల్కు తాళం పడే వరకల్లా
నేనే కాదు చాలా మంది కూడా మంచిగా అయింది, బల్బ్ అనుగుతుంది ఇప్పుడు అనుకుంటా మాట్లాడుకోబట్టిర్రు. బెంగళూరులో ఉన్న జీటీ మాల్ల ఫకీరప్ప అనే ఓ రైతు దోతి కట్టుకొని వచ్చినందుకు మాలకు రానియకుట ఆపిన ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది కదా. ఆ ముచ్చట మీద రైతు సంఘాలు కూడా సీరియస్ అయినాయి. ఓనర్లు క్షమాపణలు చెప్పకుంటే వేలాది మంది రైతులం పంచే దోతిలు కట్టుకొని వచ్చి మాల్ను ముట్టడిస్తామని వార్నింగ్లు ఇచ్చిర్రు. దాంతో ఓనర్లు దిగొచ్చి ఆ రైతుకు శాల్వా కప్పి సన్మానం చేసి తప్పైంది ఇంకోసారి గిసొంటి కాకుండా చూసుకుంటామని చెప్పిర్రు. బీజేపీ లీడర్లు బిగ్గర్ గానే ఫైటింగ్ చేసుడుతోటి కాంగ్రెస్ సర్కార్ కండ్లెర్ర చేసి యాక్షన్ తీసుకునే పనులు ముంగటేసుకుంది. కర్ణాటక అసెంబ్లీలో కూడా కయ్యం లేసే వరకల్లా 7 రోజులు మాల్ను మూసేస్తున్నామని మంత్రి సురేష్ చెప్పుకొచ్చిండట. అంతకంటే ముందే మాల్ ఓనరు సెక్యూరిటీ గార్డుల మీద కేసు కూడా బుక్ చేసిరట. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఈ షాపింగ్ మాల్ ను సీజ్ చేసి 7 రోజుల దాకా ఎవ్వరు తెరవద్దని తాళమేసి లక్క గుద్ది పోయిర్రు. అయితే తాళం వేస్తందుకు వేరే కారణం ఉందని కూడా వస్తుంది. షాపింగ్ మాల్ వాళ్ళు 1,78,00,000 ట్యాక్స్ కట్టలేదు, అందుకే గిట్ల తాళం వేసినామని కార్పొరేషన్ ఆఫీసర్లు చెప్తుర్రు. నోటీసులు పంపినా కూడా పన్ను కట్టకపోయే వరకల్లా ఇగో ఇట్లా తాళం వేసినామని అంటుర్రు. ఇక చూడుర్రి, అన్నదాతల్ని అవమానించుడు మస్తు తెలుసు గాని పన్ను కట్టే సోయి లేదా ఇళ్లకు అనుకుంటా ఇంకింత గరమైతుర్రు. ఇది చూసినాక జనాలిగా మెట్రో ఏమంట వచ్చిందో గాని రీల్స్ చేయనీకే, డాన్సులు చేయనీకే, షూటింగ్లకు, కోట్లాటలకు అదే పెద్ద అడ్డ అయిపోయింది కదా. ట్రాఫిక్ లో ఇరికి తక్లీఫ్ కాకుండా ఇళ్లకి జల్దీ చేరేటట్టు సర్కార్ గీ ఉపాయం చేస్తే కొందరు దాన్ని గీ తీర్లా వాడుతుర్రు. ఇవన్నీ ఒక ఎత్తు అంటే ఇప్పుడు ఇది ఇంకో ఎత్తు. ఆఖరికి మెట్రోను కూడా బ్యూటీ పార్లర్ చేసేసారు కదా గీ బ్యూటీలు. ఏం కాలం ఇది. ఆహా సరిపోయిందమ్మా, మంచి మంచి కట్టుబాట్లు దొందే లావు సక్క పని చేస్తురు కదా అమ్మలు. పాపం ఇంకేడ జాగ దొరకలేనట్టుందో, లేకుంటే ఈడవాళ్ళు అడుగుతారనో మళ్ళా గీ ధైర్యం చేసిర్రు. ఇవాళ రేపు కొందరు ఆడవిల్లలు తిండి లేకుంటున్నాయి ఉంటుర్రేమో గాని మేకప్ లేకుంటున్నైతే నిమిషం ఉంటలే. ఇక బయటకెళ్తేనైతే ముఖానికి పెయింటింగ్ కొట్టుకొని అడుగు బయట పెడతలేరు. అగో ఆ తీర్ల వాడుతుర్రు ఇప్పటి పోరలు మేకప్ ను. ఢిల్లీ మెట్రోలా పొద్దుగాల గీ దర్శనం అయింది కొందరికి. మళ్ళీ ఇండ్లగిన జాగలేదో లేకుంటే టైం సరిపోలేదో గాని మెట్రో ఎక్కినాక పుర్సాతుగా కూర్చొని గీ పని ముంగటేసుకుర్రు. గిట్లనే పొద్దుగాల షిఫ్ట్ కని ఆఫీసులకి వెళ్ళినోళ్ళ దాంట్లో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇవాళ రేపు ఆడవిల్లలు గిట్ల మోపైతుర్రు. ఏం చేస్తాం పాటు, బాయ్ ఫ్రెండ్ లేకుంటేనైనా ఉంటుర్రేమో గాని మేకప్ లేకుంటేనైతే బతుకుతలేరు అనుకుంటే ఎక్కిరిస్తుర్రు. ఇది చూసినాక ఏం చేస్తాం, మెట్రోనే అన్నిటికీ అడ్డ అయినాక ఇంకా రేపు ఏమేం కార్యాలు ముంగటేసుకుంటారో ఏందో పో. లీడర్లకు తిన్నరేవు మర్చిపోయే రోగం ఉంటది, పెట్టిన చేయిని నరికేసే గుణం ఉంటది, ఆదరించిన వాళ్ళకే ఎన్నుపోటు వర్షే సుగుణం ఉంటది. కానీ కార్యకర్తలు కొంతమంది గట్లుండరు. లీడర్ల లెక్క స్వార్థం ఉండదు. ఎల్లకాలం పార్టీని నమ్ముకొనే ఉంటారు, కానీ పక్క సూపులు చూడరు. పార్టీని నమ్ముకుంటే మనకు అవకాశాలు వస్తాయని పెద్దోళ్ళ మీద భరోసా పెట్టుకుంటారు. కానీ గసొంటి కార్యకర్తల నమ్మకాన్ని కాళ్ళతో దొక్కుకుంటా అలా కిలువ లేకుండా చేస్తుర్రు పార్టీలు మారుస్తున్న కొందరు లీడర్లు. మొన్ననే కారు దిగే కాంగ్రెస్ సూర్ కింద చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారికి నిరసన కాక మంచినే తలుగుతున్నది. నియోజకవర్గంలో ఏడికి పోయినా కానీ మొదటి నుంచున్న కాంగ్రెస్ క్యాడర్ ఆయన చూస్తేనే గుర్రం అంటున్నాయి. ఎన్నటి సందో పార్టీ కోసం పనిచేసిన కాటా శ్రీనివాస్ ను ఓడించి ఆయన అనుగదొక్కాలని చూసిన మైపాల్ రెడ్డినే మా నెత్తి మీద తెచ్చి పెడతారా అన్నట్టు కాటా వర్గం కన్నెరయ్యేస్తున్నది. ఇక నిన్న రుణమాఫీ సంబరాల కాడికి పోయిన కాడ మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ ను కూడా స్టేజ్ మీద పిలిచిండే ఎమ్మెల్యే. గంతే ఇక కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. ఓడిపోయిన జెడ్పీటీసీని అదిగాక ఏ పార్టీ పవర్లుంటే ఆ పార్టీలకు దుంకే నీతి లేని మనిషిని మీరెందుకు పిలుస్తారు? జంపైనోళ్ళకి అందలం ఎక్కిస్తుంటే ఏండ్ల సంది పార్టీ నమ్ముకున్నోళ్ళము మిట్ట చూడాలన్నా, మా నోట్ల మన్ను కొడితే ఊకోవాలన్నా మర్యాదగానే నీడికించి నడవమనురే అని కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు. పటాన్చెర్లనే కాదు పార్టీలు మారిన ఎమ్మెల్యేలు అన్ని జగల గిదే పంచాలే అవుతున్నాయి. మన జగిత్యాల కూడా ఏమైందో చూస్తున్నాము. కొత్త బ్యాచ్ వర్సెస్ పాత బ్యాచ్లు అవుతున్నాయి. ఒక్కటే పార్టీలు 2 వర్గాలు తయారై వాళ్ళే ప్రతిపక్షం తయారవుతున్నారు. మరి హైకమాండోలు ఇటువంటి సీరియస్ గా తీసుకోకుండా వాళ్ళని శాంతింపజేయకుండా ఓన్లీ షేర్కల మీదనే నజరేస్తే అటు ఇంకా పుట్టిమునుడు ఖాయమని అంటున్నారు నిపుణులు.
ఓయమ్మని వానదేవునికి ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు శాంతం ఉంటుండో ఎరకైతలే కదా. ఒక్కోనాడు దంచుతుంది వాన, ఒక్కోనాడు ఎదురు చూసినా పడతలేదు. కొన్ని జాగలల్లో అయితే ఇతిమారు లేకుండా పడుతున్న వానలకు ఆడ దగ్గర పడుతున్న కాలువలు ప్రాజెక్టులు వరదలు వారి ఊరంతా చెరువు చేస్తుంది. ఏం తెలవనికి కూలీలు పని కోసం అటు పోయి అటేజిక్కిపోయారు. కొందరు చూడురి అలా పానాలు కాపాడుకోనికే ఎంత సాహసం చేసిరో. ఆగో ఈళ్ళేంది కోతులు లెక్క చెట్లెక్కిర్రు అని చూస్తుర్రా? ఏం చేస్తారు మళ్ళా? పానాలు కాపాడుకోనికే ఏ దారుంటే ఆ దారి దోలాడుకోక తప్పది కదా. భద్రాద్రి జిల్లా నారాయణపురం ఊర్లే పెద్ద వాగు దాటేటప్పుడు ఉన్నట్టుండి కాలు ఒక్క పారే ఆవుకుట వార్తనే ఉందట. అటు పొడత పోతు నీళ్లు 25 మంది కూలీలు ఆ వరదల నడిమిట్లనే చిక్కిపోయిర్రు. ఏం చేయాలనో సమజ్గాక కొంతమంది ఆడ దగ్గర పొడత గానొచ్చిన గీ చెట్టెక్కిర్రు, ఇంకొంతమంది ఆ వరదలనే ఉండిపోయిరట. పాపం పానాలు అరిచేట్ల పెట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తుర్రు. మీదికెళ్ళి వాన కిందికెళ్ళి వరద, ఏం గోస పాడైంది ఇది. బుక్కెడు మెతుకుల కోసం కూలి పనికి వానలు కూడా బయటకెళ్తే పరిస్థితికి ఇంత అధ్వానం అయిపాయే. చూస్తురు కదా బయట పరిస్థితులు ఎట్లున్నాయో. జర పైలంగుండుర్రి గీ వానలు ఒడిచేదాకా. ఏమంటున్నాం? నువ్వు కనపడవు మరి. ప్రణీత్ హనుమంత్ అనేటోడు యూట్యూబ్ లా మందిని ఎక్కిరించుకుంటా పైసాచిక ట్రోలింగ్ వీడియోలు చేస్తుంటాడు. సోషల్ మీడియాలో ఎక్కువ ఉండేటోళ్ళకి తెలిసే ఉంటది ఆ శాల్తీ. మొన్న తండ్రి బిడ్డల సంబంధం మీద చెప్పరా అని తీర్లా మాట్లాడి జైళ్ళకు పోయింది. ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీలా ఆ ప్రణీత్ అనేటోనికి డార్క్ కామెడీ అని బూతులు మాట్లాడే కాదు, డ్రగ్స్ తినే అలవాటు కూడా ఉందని తేలిందట. పండిత పుత్ర పరమసుంట అన్నట్టే ఉన్నాడు ఈ ప్రణీత్ హనుమంత్ అనేటోడు. తండ్రేమో ఐఏఎస్ ఆఫీసరు, అన్నేమో సోషల్ మీడియాలో పెద్ద ఇన్ఫ్లుయెన్సరు. మరి మసిబట్టం ఒక పైనకి ఏమైందో ఏందో గానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఎంతో మంచి కంటెంట్ ఇవ్వచ్చు. అవన్నీ ఇడిచిపెట్టి నలుగురు చీకిపోయిన పానీ పాటాలని చిల్లరగాలని ఆన్లైన్ లో జమ చేసుకుని సినిమాల సీన్లకు సోషల్ మీడియాలో రీళ్లకు రియాక్షన్ వీడియోలు డార్క్ కామెడీ కామెంట్లు అనుకుంటా ట్రోలింగ్ చేసి అదే పెద్ద అచీవ్మెంట్ లెక్క ఫీల్ అయ్యిండు. ప్రతి సీన్ లో భూతార్థాలు తీసి ఆళ్ళు అలా సుపనాతి గ్యాంగ్ అంత పెద్ద మేధావు లెక్క ఫీల్ అయ్యారు. గట్లే మన తండ్రి బిడ్డల వీడియో మీద నీచమైన కామెంట్ చేసి ఇప్పుడు జైల్లో పడ్డాడు. అదే కేసులో ఎంక్వైరీ చేస్తుంటే ఈ సిపాయి శీత్వ మాటలు మాట్లాడే కాదు గంజాయి కూడా కొడుతున్నట్టు కూడా తేలిందట. అగో మత్తు పదార్థాల చట్టం కింద కూడా ఈ ఫాల్తు గారి మీద కేసు రాసిరట. ఇది ఇంకా సోషల్ మీడియాలోకి వచ్చి మందికి నీతులు చెప్పుకుంటూ వీడియోలు తీస్తాడు. నేను మంచిగానే అన్నా కానీ చూసేటోళ్ళే బిత్తిరోళ్ళు, వాళ్ళకే ఏం అర్థం కాలే అన్నట్టు మేధావి పోజులు కొట్టిండు. ముఖ్యంగా ఈ సొంటోళ్ళు అట్లా వీడియోలు చేసిరంటే తప్పు వాళ్ళదే కాదు, అవి చూసి ఎంకరేజ్ చేసిన వాళ్ళది కూడా. సోషల్ మీడియాని జాగ్రత్త వాడితేనే అందరికి మంచిగా అవుతుంది, లేదంటే ఇగో ఇట్లా కాటేస్తుంది. జాగ్రత్త. చల్లగా చిల్లైదామని చాలా మంది బీర్లు తాగుతుంటారు. ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా దోస్తులు కలిసినా దావత్ ఇచ్చినా ఏమైనా కూడా బీర్ తాగుడు కామన్ అయిపోయింది. గట్లనే బీర్ తాగుదామని ఓగాడ 3 దోస్తులు వైన్స్లకు పోయిర్రు. ఆ టెన్క ఆ బీరుని చూసి బిత్తర పోయిండ్రట. ఎందుకన్నది మీరే చూడుర్రి. ఊరిని తాగేదే ఇంత నిమ్మలమయ్యేందుకు అసలు బీర్ తాగబోతే బిల్కుల్ మనశాంతి లేకుండా అయిందిగా వీళ్ళకు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం కాడున్న శ్రీ సారలమయసమ్మ వైన్స్ లా బీర్లు కొనుక్కొని తాగుదామని పారాబాయ్ అని పోయిరు 3 దోస్తులు. ఇక బీర్లు కొన్నాక అందులో బీర్ల సిగరెట్లు కనిపించే వరకలా బీర్ పోయిరట. ఇదేందన్నా బీర్ సీసాల సిగరెట్లు అని అడిగితే మామూలు ఏం చేయమంటారు అని ఉల్టా ఆళ్లే ఫైరయ్యారట. గింత అన్యాయం ఉంటదా? రాష్ట్రానికి పన్నులు కడుతున్న మా తాగేటోళ్ళ పానాలకే రక్షణ లేకుంటే ఈ సర్కార్లు ఎట్లా నడుస్తాయి? మేము మంచి కూడా తాగుతున్నాయి కదా, సర్కారుకు ఆమ్దాన్ వస్తుంది. అసలు మా ఆరోగ్యాలంటే లెక్కలేదా? సిగరెట్లు వచ్చేందుకు సిగరెట్ డబ్బానా? బీడి సీసాల సిగరెట్లు ఏంది అని బాగా గరమయ్యారు. అయినా వైన్స్ వాళ్ళు అయితే కలపరు. ఇక ఏం చేసినా ఫ్యాక్టరీలో తయారయ్యే కానే అయి ఉంటది, లేదంటే వైన్స్ లో ఎవడన్నా చీత్వగాళ్ళన్నా కలపాలి. పాపం తాగపోయినా కూడా పాన విధార్థం కూడా లేకుండా అయిందిగా బ్రదర్స్ కు. చూడండి సిగరెట్ ముక్కలు, ఇది వచ్చేసి నారాయణపూర్లో జరుగుతుంది. ఇలాంటి అంటే సిగరెట్ ముక్కలు ఉన్న ఆ బీర్లు ఇవ్వడం వల్ల ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలతో వీళ్ళు చెలగాట మారుతున్నారు. వీళ్ళు దీని తక్షణమే ఆబ్కారీ వ్యవస్థ దీని మీద స్పందించి దీన్ని తక్షణమే బ్లాక్ చేసి దీన్ని మూసేయాలా, తక్షణమే బ్లాక్ చేసి దీన్ని మూసేయాలా. ఇది ఇలాంటి వైన్స్ లను తక్షణమే మూసేయాలా. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఆబ్కారీ వ్యవస్థ దీన్ని స్పందించాలా.
దేవుని గుళ్ళల్లా దొంగతనాలు ఇప్పటిదాకా మస్తుగా చూసినాం గాని గిసొంటి దొంగతనం అయితే నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అరే నేను దొంగతనం చేస్తున్నా దేవునికే మొక్కి దొంగతనం చేసినోని గీన్నే చూస్తున్నా. అన్న ఇప్పుడిప్పుడే ఈ కోర్సులో జాయిన్ అయినట్టున్నాడు, అందుకే గీ తీరు చేసిండు. కానీ దొంగతనాలల్లో పిహెచ్డి చేసిన వాళ్ళన్నా ఇంత అల్కగా చేస్తారో లేదో ఆ రేంజ్లుంది గీ మోతేవారి పనితనం. చూడురి మీరే. వా అన్నా వా, ఎవరన్నా ఏదన్నా పని చేసేటప్పుడు ఏదన్నా కార్యం మొదలు పెడతప్పుడు గాని వాళ్ళు నమ్మిన దేవునికి దండం పెట్టి అనుకున్న పని షురూ చేస్తారు. కానీ గీ మోతేవారి మొగోని చూడురి, దేవునికి దండం పెట్టి ఆయనకేమో అటు పెట్టిండు. మొదలు బుద్ధిమంతుని లెక్క గుల్లెక్ జొర్రి దండం పెట్టుకుండు. ఈడిదాకా మంచిగానే ఉంది, అటెనక చూడుర్రి ఈ జీడితు మొకపోని బట్టెవాస్ పని దండం పెట్టిన చేతులతోనే లటుక్కున కిరీటం తీసి బ్యాగ్ లేసుకొని పరారయిండు. మోతేవారి భక్తిలో మునిగి దేవుని మొక్కుతున్నా అనుకుంటే గీ గలిసి పని చేసిండు. కానీ దేవుడు దూరం పోతా ఆడు చుట్టుపొడతా ఎవ్వలేంది చూసి లోపలికి వచ్చినోడు ఆడ సీసీ కెమెరా ఉంటదని తెలుసుకోలేకపోయిండు. చేసిన లంగ పనంతా సీసీ కెమెరా వీడియో తీసింది. ఇక పోలీసోలు దోలాడే పనుల పడ్డారు. ముంబై విఠలేశ్వరుని గుళ్ళ అయింది ఇదంతా. చూడాలిగా, దొరికితే మటుకు ఉంటది చూడు. చూసిరానులా నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మైక్ టీవీ ముచ్చట్లు.